హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నాను. మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ముందుగా నేను కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను, ఫిష్ ఫ్రై. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నాకు ఒక మోటివేషన్, ఇంకా కొన్ని వీడియోలు చేయాలని నాకు మోటివేషన్ వస్తుంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉప్పు రాసుకున్నామండి. ఉప్పు రాసిన తర్వాత కౌసు వేయే విధంగా నీళ్ళతో కడగాలండి. కాల్చిన ఉల్లిగడ్డలు కట్ చేసి ముక్కలు చేసుకోవాలి. ముక్కలు చేసుకుని మిక్సర్ గ్రైండర్ బౌల్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి, మొత్తం గ్రైండింగ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని బౌల్లో వేసి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, లాస్ట్ టైం ఉన్నది బొగ్గుల స్టాండ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ విధంగా ఉపయోగపడుతుందండి. దీనిలో మనం బొగ్గులు వేసుకొని అంటు పెట్టుకోవాలి. ఆ తర్వాత అవి నిప్పులుగా మారుతాయి. ఫ్రెండ్స్, ఇది ఫ్యాన్ అండి, డీమార్ట్లో తీసుకుంది. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మంచిగా బొగ్గులు హీట్ అయిపోతున్నాయి, మంట బాగా వస్తుంది. ఈ ఉల్లిగడ్డ పట్టుకుని గ్రైండింగ్ పట్టుకుంది ఒక బౌల్లో నుంచి మా ప్లేట్లో తీసుకున్నామండి. అలాగే ఈ కారం సరిపడే ఇది ధనియా పౌడర్ అండి, ఇది మసాలా, గరం మసాలా, ఇది మెంతి పౌడర్ అండి, ఇది అల్లం పేస్ట్ అండి. అల్లం పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకుంటానండి. మంచిగా గ్రైండింగ్ పట్టుకుంది, ఫ్రెష్ది అండి. సాల్ట్ అండి, ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. నిమ్మకాయ పిండుకోవాలండి, ఒక నిమ్మకాయ ఫుల్గా పిండుకుంటున్నాము. ఇది ఒక నూనె, ఒక పావు నూనె పోసుకోవాలండి. మొత్తం కలుపుకోవాలండి. ఫిష్కు ఇట్లా 2 వైపులా ఘాట్లు పెట్టుకోవాలండి, దానికి మసాలా వేయే విధంగా. ఫిష్కు 2 వైపులా మసాలా పట్టించాలండి. ఇది అల్యూమినియం పేపర్ అండి. ఈ అల్యూమినియం పేపర్ తీసుకున్నాము 1 మీటర్. ఇందులో కళ్యామాకు, కొత్తిమీర, మెంతాకు, ఉల్లాకు అండ్ పచ్చిమిరపకాయలు 2, ఒక టమాటా 1 తీసుకున్నామండి. దీనిపైన పేర్చుకున్నాము. ఫిష్ని ఈ విధంగా పేర్చుకోవాలండి. దీనిపైన నూనె పోసుకోవాలండి కొంచెం. దీనిపైన ఈ వెజిటేబుల్ పైన కూడా కొంచెం నూనె పోసుకుంటే మనం తీసేటప్పుడు మంచిగా వస్తుంది. ఈ అల్యూమినియం మొత్తం రోల్ చేసుకోవాలండి. ఫిష్కి ఇట్లా రోల్ చేసుకొని మంచిగా ఇది రౌండ్గా రోల్ చేసుకున్నాం అనుకోండి, ఇట్లా ప్యాక్ అయిపోతుంది. దీన్ని తీసుకొని మనం నిప్పుకాల పైన అగ్గి పైన పెడదాము. minutes later. మంచి స్మెల్ వస్తుందండి దీంట్లో నుంచి మసాలాగా, చాలా టేస్టీ. ఫ్రై కంప్లీట్ అయిందండి. చూడండి, మొత్తం ఫ్రై అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఫిష్ మొత్తం ఉడికింది. చూడండి, ఫిష్ మనం ఇది మీద ఉన్న ఉల్లాకు ఇవన్నీ కూడా ఫ్రై, వెజిటేబుల్స్ అన్నీ కూడా పక్కగా తీసుకుందాం. ఫిష్ అండి ఆల్రెడీ మొత్తం బాయిల్ అయిపోయింది. చిన్న బైట్ తీసుకుందాము. బైట్, దీంట్లో ముళ్ళలు కూడా ఉన్నాయి. ఎక్సలెంట్ అండి, చాలా టేస్టీగా ఉంది. దాంతో పాటు టమాటా అవసరం, ఎక్సలెంట్. బేటా తిన్ బిడ్డ.
ఎట్లుంది చెప్పు బిడ్డ చిన్నారి ఎట్లుంది నాన్న సూపర్ గట్టి చెప్పు మన సబ్స్క్రైబర్స్కి ఇది తింటూ ఈ ఉల్లిగడ్డ తింటూ చూడండి సూపర్ టేస్ట్ ఉంది బిడ్డ తిను చిన్నారి నీకు కూడా అది చెప్పాలి బేట ఫ్రెండ్స్ మరిన్ని వీడియో కోసం చూస్తూనే ఉండండి మనం ఇటువంటి వీడియోస్ ఎన్నో చేయాలని ఉంది బట్ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోలు చూస్తూనే ఉండండి మీ సపోర్ట్ మాకు అవసరం మీరు సపోర్ట్ చేస్తూనే షేర్ చేస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ Please vote for me.